ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము 1వ నెల మరి 23వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకు వచ్చేదాం. పరమగీతాలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనమండి. ఇలా వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి లోకములో ఎందరెందరో ఆకర్షణ బట్టి వారి యొద్దకు వెళ్తూ ఉంటున్నారు. లోక ఆకర్షణ బట్టి లోకంలోకి వెళ్తూ ఉన్నారు. ఎంతోమంది ఆయా ఆకర్షణలు చూసుకుని నశించిపోతూ ఉంటున్నారు, పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. కానీ దేవాది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేద్దామని భక్తులు అంటున్నాడు. మరి నీవు దేవునికి ఆకర్షవంతంగా ఉండాలంటే మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, మరి దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు మరి దేవుడు ఎంతగానో ఆకర్షించుకునే దేవుడు. కాబట్టి ఆయన వద్దకు వస్తే తప్పనిసరిగా నిన్ను ఆకర్షించుకుంటాడు. అందుకే యోహాను సువార్త 12:32 కూడా చూస్తాం, అందరినీ నా వద్దకు ఆకర్షించుకుందునని. కాబట్టి ఆ వద్దకు రావాలి. అందుకే పేతురు యాకోబు రాసిన పత్రికలు అంటాడు, నా వద్దకు రండి, అప్పుడు మీ వద్దకు వస్తానని. కాబట్టి ఆ వద్దకు వచ్చినప్పుడు ఆకర్షించుకుంటారు. మరి ఆయన ఆకర్షణలో మనం ఉన్నామంటే మనము నిత్య జీవంలో ఉంటాము, గొప్ప ఆశీర్వాదం కలిగి ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి. ప్రభా, భక్తుడు సెలవుసిన మాట ఏంటంటే, దేవా ఇదిగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభా, నన్ను ఆకర్షించుము అని సెలవిస్తున్నాడు. మీ వద్దకు పరిగెత్తుకుని వస్తామంటున్నాడు. అవును తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. నువ్వు ఆకర్షించుకునే దేవుడు నీవే. కాబట్టి నీ వద్దకు రావాలని ఆశ ఉంది. కానీ ప్రభా ఇదిగో తండ్రి, మరి లోకాశలో ఉండిపోయామేమో, లోక ఆకర్షణలోంచి విడుదల చేసుకుని ప్రభా నీ బలమైన రెక్కల చోట్లకు మమ్మల్ని భద్రపరుచుకోము తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆస్వాదించండి. భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా నీ తట్టుకి ఆకర్షించుకోమని ప్రార్థిస్తాం తండ్రి. విదేశాన్ని బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి. పనికెళ్ళే బిడ్డలకు కూడా మంచి జ్ఞానం ఇగొత్తని మంచి ఆరోగ్యంతో నింపండి. దేవ మా దేశ పాడి పని మీరు ఆస్వాదించండి. హాస్పిటల్ రూమ్స్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేర్చండి ప్రభు. కోర్టు గొడవలు కేసు గొడవలను కొట్టివేసి ఈ దినమంతా కూడా ప్రభా తండ్రి యేసునికి స్తోత్రాలు ప్రభా. రక్షణ దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి వందనాలు తండ్రి ప్రభా. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలంలో గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేసి తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి ప్రభా. ప్రతి సేవకుల కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి నీ నామానికి మహిమ తెచ్చుకుని దినమంతా విశేషమైన కృపతో నింపండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.